మళ్ళా నా ఏంది గిన్ని రోజులు అయితే చిట్టి డబ్బులు పట్టుకుంటే తోటోడికి ఎట్లా అని ఎత్తిన ఎత్తుకున్నోనికి. సరే సాయంత్రం కంపల్సరీ పంపి. సరేనే. ఏమైంది నాన్న? ఎవరితో ఫోన్లో బాగా కోపంగా మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలి బిడ్డ, చిట్టి డబ్బులో బస్సులు అయితే లేవు, ఎత్తుకున్న వాళ్ళు ఆగుతలేరు. నాన్న నీకు ఈ తాళ్ళ పనులు పొలం పనులు సరిపోతలేని చిట్టి పనులు పెట్టుకున్నావు. ఏడ పనులే నీకు ఉన్న కాడ ఉండవు కదా. అట్లా బిడ్డ, అల్లో రూపాయి ఇల్లో రూపాయి కాదా నేను దాటిచ్చేది, రేపు పట్టుకుని అవుతారా పెళ్ళి అంటే. అబ్బా నువ్వు మళ్ళీ నా పెళ్లి టాపిక్ తీసినావా? నేను ఒకటంటే విన్నా. అట్లా బిడ్డ, ఆడపిల్ల అంటేనే పెళ్ళి దాకా ఒక గుండె మీద భారం. నీ పెళ్ళి ఎప్పుడు చేస్తే ఆ భారం నాకు దిగిపోతుంది. అంటే ఎట్లా చేసి నేను ఇంట్లోకి వెళ్ళి పంపించి నువ్వు ప్రశాంతంగా ఉందని చూస్తాను కదా, అంతే కదా నాన్న? నేను పంపించి నీకు ప్రశాంతంగా ఎట్లుంటారా? ఉన్నా ఒక బిడ్డవు నువ్వు నాకు. ఈ పెళ్లి టాపిక్ పక్కన పెట్టినా, నువ్వు పోయి ఆ చిట్టి పైసలు వసూలు చేసుకోపో. నేను పోతాను బిడ్డ, ఒక్కదాని ఇచ్చి ఎత్తుకుంటావు రా, మీ ఫ్రెండ్స్ దగ్గర పోతాను. నాకు ఊర్లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారే? ఉన్నది ఆ రాఘవ సూరి బిట్టు, ఆ మొగలతో నేనేం తిరుగుతా. అరే బిడ్డ, నువ్వు అనుకుతోనే గుర్తు వచ్చిందా?